సినిమా టు సినిమా బాడీ లాంగ్వేజ్ నుండి మాట్లాడే లాంగ్వేజ్ వరకు మొత్తం మార్చుకుంటూ నటుడిగా ఇంప్రూవ్ చేసుకుంటూ తనకంటూ ఒక డిఫరెంట్ ట్రేడ్ మార్క్ ఏర్పరచుకున్నాడు హీరో నారా రోహిత్. రోహిత్ సినిమా అంటే డిఫరెంట్గా ఉంటుంది అని అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ప్రస్తుతం సక్సెస్ ట్రాక్లో కంటిన్యూ అవుతున్న నారావారి నటవారసుడు అప్పట్లో ఒకడుండేవాడు అంటూ మరో హీరో శ్రీవిష్ణుతో కలిసి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతినిధి హిట్ కావడం, ఇప్పుడు శ్రీవిష్ణు రేంజ్ కూడా పెరగడంతో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెంబర్ కూడా పెరిగింది. పైగా ఈ సినిమా రొటీన్గా కాకుండా 1990s బ్యాక్డ్రాప్లో తెరకెక్కడం మరో ప్లస్ పాయింట్. శ్రీవిష్ణు క్రికెటర్ టర్న్డ్ క్రిమినల్ కాగా రోహిత్ మాత్రం సీరియస్ కాప్గా కనిపిస్తున్నాడు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూబైఏ సర్టిఫికేట్తో పాటు వాళ్ల నుండి అప్రిషియేషన్ కూడా తెచ్చుకుంది. టీజర్ ట్రైలర్లతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అప్పట్లో ఒకడు ఉండేవాడు డిసెంబర్ 30న థియేటర్స్లోకి వస్తున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని రోహిత్ సమర్పిస్తుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?